బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగానే అందరికీ సుపరిచితం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. స్త్రీలకు సమానమైన హక్కులని కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించకపోతే, అంటే అప్పుడున్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కల్పించకపోతే, స్త్రీలకు సమానమైనటువంటి న్యాయం చేయలేనప్పుడు నాకు న్యాయశాఖ మంత్రి పదవి అవసరం లేదని చెప్పేసి బీసీలకు అత్యధికమైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వ్యక్తులు, రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి రిజర్వేషన్ లేకపోతే వాళ్ళ అభ్యున్నతి సాధ్యం కాదని చెప్పేసి, మరి బీసీలకు స్త్రీలకు న్యాయం చేయలేని ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకు అవసరం లేదని చెప్పేసి రాజీనామా పత్రాన్ని నెహ్రూ గారి టేబుల్ మీదకి విసిరి కొట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాకపోతే కొద్దిమందికి తెలియకపోవడం వల్ల అంబేద్కర్ అంటే మాలమాదిగల నాయకుడు, ఎస్సీ ఎస్సీల నాయకుడు, దళిత గిరిజనుల నాయకుడు, ఆయన చేతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం కేవలం దళిత గిరిజనుల హక్కుల పుస్తకంగానే మరి భావిస్తారు. కాబట్టి దశాబ్ద కాలాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి పోరాటం ప్రభుత్వం కూడా ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకురాకపోవడం చాలా బాధాకరం. బట్ కాకపోతే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విషయాలను మాలాంటి వారి సందేశాల వల్ల వింటూ తెలుసుకుంటూ ఉన్నారు. ఇకపై మెల్లిమెల్లిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళిత గిరిజనుల నాయకుడు కాదు, భారతీయులందరి నాయకుడిగా మరి ప్రాచుర్యంలోకి రావడం గర్వకారణం. అంబేద్కర్ గారి పోరాట ఫలితమే ఈ రాజ్యాంగ వ్యవస్థ. ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది ఈ రోజుల్లో ఎట్లా నడుస్తుంది? మరి ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడుస్తుందంటారా, లేదంటే అసలు భారత రాజ్యాంగం తీసేయాలనేటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. చాలామంది డిమాండ్ చేస్తూ ఉంటారు, మేము భారత రాజ్యాంగాన్ని తొలగిస్తాం, భారత రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పి. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారే ఒక గొప్ప మాట చెప్పారు, ఛాయ్ అమ్ముకునే నేను ఈరోజు ప్రైమ్ మినిస్టర్ని కాగలిగినానంటే అది బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని. మరి దాంట్లోనే ఉన్నటువంటి కొద్దిమంది అజ్ఞానులు మేము రాజ్యాంగాన్ని తొలగిస్తాం, రాజ్యాంగాన్ని మార్చేస్తామని మాట్లాడడం వాళ్ళకి కూడా రాజ్యాంగ రాహిత్యం. ప్రమాణం చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే రాజ్యాంగం గురించి తెలుస్తుంది తప్ప తర్వాత మాట్లాడరు. సో ప్రజలు ప్రతిపక్షం రెండు బలంగా పక్షాన్ని ఒత్తిడి చేసినప్పుడు, ప్రజల లోపల భారత రాజ్యాంగం చట్టాల మీద అవగాహన కల్పించినప్పుడు, అది ప్రభుత్వం కల్పించినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని బలంగా డిమాండ్ చేసినప్పుడు రాజ్యాంగం యొక్క వ్యవస్థ నిలబడుతుంది, బతుకుతుంది. అట్లా ఇప్పుడు ప్రజల లోపల వస్తున్నటువంటి అవేర్నెస్కి మేమందరం కూడా గర్విస్తున్నాం. అంటే బడుగు బలహీన వర్గాలకు కూడా సమాన న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంటే రాయడం జరిగింది కదా. మరి ఈ బడుగు బలహీన వర్గాలు ఎందుకు ప్రభుత్వాన్ని శాసించలేకపోతున్నాయి అంటారు? మరి బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ గారి యొక్క సంకుచితమైనటువంటి జ్ఞానం లేకపోవడం, ఒకవేళ చదువుకున్న పుస్తకాలలో కూడా అంబేద్కర్ గారి గురించి ఏమీ లేకపోవడం, ప్రత్యేకమైన పుస్తకాలు చదివితే తప్ప అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం, ఆయన జ్ఞానము, రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఆలోచన విధానం తెలియకపోవడము అది భారత ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది తెలియకపోవడం వల్లనే ప్రజలు దాంట్లో ఉన్నటువంటి హక్కులు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు, దాని మీద డిమాండ్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు అంటే అంబేద్కర్ గారు కూడా ఒకనొక టైంలో కుల వివక్షకు గురయ్యాడు కదా. మరి దీనికి సంబంధించి ఏమో చెప్తారని, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కుల వివక్ష అనేది జరుగుతుందంటారా? ఆ అజ్ఞానం వల్లనే కుల వివక్ష ఉన్నది, జ్ఞానం లేకపోవడం వల్ల కుల వివక్ష ఉన్నది. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని ఒకవేళ మీరు రికార్డ్ చేయగలిగితే, భారత నాస్తిక సమాజం అధ్యక్షులు బైర్ నరేష్ గారు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కులానికి చెందిన వ్యక్తి. ఆయన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వేలాది మందిని ఆర్గనైజ్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చిండు. బైరి నరేష్ గారికి జ్ఞానం ఉన్నది కాబట్టి ఆయన ఒక బీసీ, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎస్సీగా చూడలే, ప్రపంచ మేధావిగానే చూసిండు. ఈ జ్ఞానం ప్రజలందరికీ అవసరం. బైరి నరేష్ గారి ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, చాలామంది జ్ఞానవంతుల ద్వారా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. అది ప్రభుత్వం తీసుకున్నది కాదు, మేము స్వయంగా మా భుజస్కంధాలపై మేము వేసుకున్నటువంటిది కాబట్టి. సో ప్రభుత్వం కూడా దానికి తోడ్పాటు ఏర్పాటు చేస్తే ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఎలాంటి సహకారం ఈ సంవత్సరం ప్రభుత్వము ఈ జయంతి ఉత్సవాలకు సహకరించినటువంటి సందర్భాన్ని బట్టి నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు, ఒక రోజుతో ముగిసిపోయేది కాదు. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ, భారతదేశానికి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాల గడ్డ. రెండు తెలుగు ప్రజలు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప విగ్రహం తెలంగాణలో, తర్వాత ఆంధ్రాలో ఏర్పాటు చేసింది. అట్లాగే అంబేద్కర్ గారి జ్ఞానాన్ని కూడా అందరికంటే ముందు ప్రచారం తెలుగు ప్రజల నుంచి మన ప్రభుత్వాలే తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ ద్వారా ఒక చిన్న పాట. ఎప్పుడు ఒకటే పాట, ఏమైపోయే వాళ్ళమో బాబాసాహెబ్, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సబ్బండ వర్గాల మనిషి అని చెప్పి తెలియజేస్తూ తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.